అందరికీ నమస్కారం. కొద్దిసేపు ఉండే ప్రయత్నం చేద్దాం. నార్మల్ బ్రీతింగ్ అవసరమంత గాలి తీసుకుంటాం. ఎలా ఓకే, మెల్లిగా చేస్తాం. కాకపోతే అట్లా ఇట్లే ఉండి మనం మూవ్మెంట్ చేస్తాం. చేతులు ఇట్లే ఉంటాయి. నార్మల్గా రైట్కి మెల్లిగా పెట్టాలి. మెల్లిగా గాలి తీసుకుంటాం. గాలి తీసేస్తాం. సో వచ్చిన వాళ్ళు చేతులు కూడా ఇట్లా కూడా చేయండి. ఎందుకంటే అక్కడ మీకు చేతి తగ్గుతుందని చెప్పి నేను అవుతున్నా. వచ్చిన వాళ్ళు ఇట్లా చేయండి. ఎస్. సో ఇది ఫైనల్ పొజిషన్. బ్రీతింగ్ ఎలా ఉంటుంది? నార్మల్ బ్రీతింగ్. ముఖం పైన నవ్వుతే స్వీకరించాలి. సో ఇప్పుడు ఏమైతే మనకు ఈ నడుము భాగంలో ఉన్న వైటల్ ఆర్గాన్స్ అన్ని కూడా యాక్టివేట్ అవుతాయి. ఇంకా ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే కూడా కరిగిపోతాయి. చక్కగా వచ్చేస్తాం. కొన్ని సెకండ్స్. ఇంకా పర్ఫెక్ట్ చెప్పాలంటే మనకు ఎల్బో బెండ్ కాకుండా ఉండాలి. ఏ చేయి అయితే చక్కగా ఉందో దానికి వెయిట్ పడకుండా ఒకసారి ఇట్లా ఫ్రీగా చేసుకొని ఇక పైన పొజిషన్లో ఉండండి. నార్మల్ బ్రీతింగ్. చేయి పైకి పెట్టండి. ఈ చేయి వస్తున్నాయో గమనిస్తూ దాన్ని ప్రేమ స్వీకరిస్తాం. మళ్ళీ నెక్స్ట్ టైం వరకు ఏమైతే మనకు అది అలవాటు అయిపోతుంది. ఓకే, మెల్లి గాలి తీసుకుని పైకి గాలి తీసేస్తూ కొన్ని సెకండ్ కనుగొనడం గమనిస్తూ మీరు కొంచెం ఒక యాంగిల్ క్రాస్ ఉంటే కొంచెం ఇలా తిరిగితే కొద్దిగా తిరగండి. ఎస్. అందరూ పార్టిసిపేట్ చేయలేదు. మీకు ఎంతో శ్రద్ధ చేయండి. ఫైనల్ పొజిషన్. సో మీకు ఎక్కడెక్కడ నొప్పులు వస్తుంది గమనిస్తుంకోండి. కొందరికి పొట్టలో రావచ్చు, కొందరికి నడలో రావచ్చు, కొందరికి షోల్డర్లో రావచ్చు. డిఫరెంట్ వస్తుంది. మోకాలు బెండ్ కాకుండా ఎంత వీలేదు. ఓకే, మెల్లి గాలి ప్రేమగా స్వీకరిస్తూ. సో దీనికి కౌంటర్ బ్యాక్ బెండ్ అవుతాయి. మెల్లగా రెండు చేతులు నడుము పైకి చూస్తాం. ఆకాశాన్ని చూసే ప్రయత్నం చేయండి. ఎంత వేదం. ఇది బ్యాక్ పెయిన్ బాగా పనిచేస్తుంది. బ్యాక్ పెయిన్ ఇంకా దీన్ని రిజల్ట్ ఎక్కువ రావాలంటే ఒకసారి అకారం ఉచ్చరిస్తాం. అందరూ అనండి. సర్కిల్ చేయండి. ఒక 10 రౌండ్స్ చేసేసి మళ్ళీ ఆపోజిట్. పెద్ద సర్కిల్. ఆపోజిట్ కూడా ఒక 10 రౌండ్స్ అయినాక దీంతో మనకి ఏమవుతుంది? ఈ భాగంలో ఉన్న ఇదంతా కూడా ఈజీగా ఫ్లెక్సిబుల్ వచ్చేస్తుంది. నార్మల్ బ్రీతింగ్. అవసరం గాలి తీసుకున్నాం. గాలి ఇవన్నీ అంటే కాల్కులేట్ చేసుకొని ఎస్ అంతే. ఈ వేరే ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ మాట్లాడుతున్నారు. కొంచెం తప్పు కూడా చేస్తున్నారు. ఈ చేయాలి, ఆ చేయాలి. ఇది పైన పొజిషన్. ఒక 8 రౌండ్స్ చెప్పారు. 1 2 3 4 5 6 7 8 రిలీజ్ అండ్ రిలాక్స్. ఫార్వర్డ్ పెట్టారు. గాలి తీసేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేయండి. గాలి తీసేస్తూ బెండ్. సో బెండ్ చేయండి. ముందుగా మీరు బ్యాక్ పెయిన్ వచ్చేయకండి. బ్యాక్ పెయిన్ చేయకండి. బ్యాక్ పెయిన్ వచ్చేయకండి. ఎందుకంటే యోగాతో బెనిఫిటే కావాలి మనకు. ఎందుకంటే
తెలియకుండా చేస్తే ఏమైతే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే గురుముఖంగా వేయాలని కారణం అది, లేకపోతే మీకు అదే కాదు. కానీ అవి తెలుసుకుని సరిపోతుంది. ఏం చేయొచ్చు ఇది తెలుసు. 1 2 3 4 5 6 7 8 9 10 మెల్లిగా లేస్తాం. అట్లే 10 రాష్ట్రంలో కూర్చుంటే ప్రయత్నం. వెనక్కి బ్యాక్ పైన పెట్టుకుంటాడు. ఎంత వీలైనంత మనం వెనక్కి బెండ్ అవుతుంది. గాలి తీసేస్తూ బెండ్ అయ్యి ఇక ఫైనల్ పొజిషన్ బ్రీతింగ్ నార్మల్. మీకు ఎంత వీలైనంత బెండ్ చేస్తుంది. ఎస్, వచ్చినంత చేయండి. ఇంకా బాగా ప్రాక్టీస్ అయితే మాత్రం కాలు కూడా మడిమలు పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. సో అది తర్వాత ఇనిషియల్ అంతా అవుతుంది, మనకు మధ్యలో ఉంటే ప్రయత్నం చేయాలి. సరే, సో రిజల్ట్ ఎక్కువ రావాలంటే మళ్ళీ ఆకారం ఉచ్చరించాలి. దీనిలో మళ్ళీ ఒకసారి గాలి తీసి చూసినట్లయితే మనం ప్రతిరోజు చూసినట్లయితే మనకంతా కూడా స్ట్రెస్ఫుల్ లైఫ్ అయిపోయింది. దీని నుంచి మనం కొంచెం మనకి వెసులుబాటు కావాలంటే కనుక యోగా ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసం రోజుకు ఒక 30 మినిట్స్ అన్నా చేసినట్లయితే మన ఆరోగ్యాన్ని కాపాడగలుగుతాం. ఆ విధంగా వాళ్ళ ఇంటర్నేషనల్ యోగా డే కాబట్టి ఇది స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిరోజు ఒక 30 నిమిషాలు మీకోసం కేటాయించుకుని ఈ యొక్క ప్రాణాయామం ద్వారా ఈ రిలాక్సేషన్ టెక్నిక్స్ నేర్చుకుని మీ యొక్క ఆరోగ్యంగా ఉంటారని, సంపూర్ణ ఆరోగ్యంతో అందరూ ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ యొక్క కార్యక్రమాలు కానీ మీ యొక్క విధులను కానీ సక్రమంగా నిర్వహించేటువంటి శక్తిని పొందాలని చెప్పి నేను అందరికీ కూడా ఈరోజు నేను కోరుకుంటున్నాను. సైక్లింగ్ మెడిటేషన్ అనేది యూనివర్సిటీలో డిజైన్ చేశారు. సైక్లింగ్ మెడిటేషన్లో స్ట్రెస్ మేనేజ్మెంట్ మెయిన్. ఎటువంటి మనకు ఒత్తిడి గురి కాకుండా, ఒత్తిడితోని మనకు డయాబెటీస్ రావచ్చు, హైపర్ టెన్షన్ రావచ్చు,